టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతనంగా ఎంపికైన 252 మంది కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నూతన కమిటీలో మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరించారు. సీనియారిటీ, నిబద్ధత, సమర్థతకు ప్రతిపాదికగా తీసుకొని సామాన్య కార్యకర్తలకు కూడా ఈ కార్యవర్గంలో ప్రాధాన్యత కల్పించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. తెలుగుదేశం కార్యకర్త ఎవరికి తలొగ్గడని ధైర్యంగా నిలబడతాడని ఆయన కొనియాడారు. దేశంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని, ప్రతి పోలింగ్ బూత్ లోనూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో నారా లోకేష్ పార్టీలో ప్రక్షాళన తీసుకువచ్చి కార్యకర్తలకు బీమా కల్పించాడని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో 2024లో సాధించిన ఓట్ల కంటే మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు అభివృద్ధిపై స్పందిస్తూ వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థను కేంద్ర సహకారంతో తాము గట్టెక్కించామని సీఎం తెలిపారు. అప్పులను రీషెడ్యూల్ చేసి కేంద్ర పథకాలను పునరుద్ధరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చామని చెప్పారు. భవిష్యత్తులో విశాఖపట్నం నగరాన్ని ఏఏ హబ్ గా తీర్చిదిద్దుతామని, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వంటి సంస్కరణలతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ తేదీనే డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నామని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ తీరుపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల క్రెడిట్ ను దొంగలించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని, ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం అభివృద్ధికి మేకలొడ్డుతూ నిధులు రాకుండా అడ్డుకోవడంతో పాటు కోర్టుల్లో కేసులు వేస్తోందని ఆరోపించారు. కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి సంక్షేమం పట్టదని, అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రతిపక్షాల చెడును కూడా ప్రజలకు వివరించాలని కార్యవర్గ సభ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.